మంత్రులకు శాఖలను కేటాయించారు. కేబినెట్ లో జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించగా కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కూడా కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్ని కేటాయించారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా, లోకేష్ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తు నిర్వహణ, అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక, కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖ, నాదండ్ల మనోహర్కి ఆహార, పౌర సరఫరాలు, పొంగూరు నారాయణకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, సత్యకుమార్ యాదవ్కి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యా శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖలను కేటాయించారు. కేబినెట్ లో జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించగా కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఇటు లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తు నిర్వహణ, అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక, కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖ, నాదండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాలు, పొంగూరు నారాయణకు మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి, సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యా శాఖలను కేటాయించారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. తన వద్ద సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్ శాఖలను ఉంచుకున్న చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను కేటాయించారు. నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖను కేటాయించారు. చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. ఆమెకి హోంశాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖను సైతం కేటాయించారు. ఆమె వైపు టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ, మత్స్య శాఖలను కేటాయించారు. కొల్లు రవీంద్ర ఎక్సైజ్, గనులు, జియాలజీ శాఖను కేటాయించిన బాబు నాదండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరా శాఖను కేటాయించారు. మరోవైపు పొంగూరు నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. సత్యకుమార్ యాదవ్ కు వైద్య, ఆరోగ్య శాఖతో పాటు కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యా శాఖలను కేటాయించారు. మరోవైపు నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు. సీఎం ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖను కేటాయించారు. వీరితో పాటు పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల్ని కేటాయించారు. అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖను కేటాయించారు. కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచారం, ప్రజా సంబంధాల శాఖను కేటాయించారు. డోలా బాల వీరాంజనేయ స్వామికి
సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖలను కేటాయించారు. గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్కు టూరిజం, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖ, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎస్ సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, టెక్స్టైల్స్ శాఖలను కేటాయించారు. వాసన్శెట్టి సుభాష్కు కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా సేవలను కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్కు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలను కేటాయించారు. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి రవాణా, క్రీడలు, యువజన సర్వీసులకు సంబంధించిన శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖలను కేటాయించారు. కేబినెట్ లో జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించగా కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తు నిర్వహణ, అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖను కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖ కేటాయించారు. నాదండ్ల మనోహర్కి ఆహార, పౌర సరఫరాలు, పొంగూరు నారాయణకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్య శాఖలను కేటాయించారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. తన వద్ద సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్ శాఖలను ఉంచుకున్న చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను కేటాయించారు. నారా లోకేష్ కి మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖను కేటాయించారు.